తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘాల ముఖ్య నేతలతో ఆ పార్టీ చీఫ్ కవిత గురువారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే షూ చేతితో పక్కన పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుమ్మం ముందే షూ ఉండడంతో ఖార్గే బయటకి రావడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో రాహుల్ వాటిని సైడ్కి జరిపారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు రిపోస్ట్ చేస్తూ మా నాయకుడు కులం, మతం, ప్రాంతం స్థాయి చూడడు అని కామెంట్స్ చేస్తున్నారు. మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని ₹5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వీటికి సంబంధించి వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. రుణాలకు చెల్లించే వడ్డీల కోసం ప్రభుత్వం ఏటా ₹2,500 కోట్లు ఖర్చు పెడుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మెగా జాబ్ మేళా సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 2,000 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరికొందరికి అప్రెంటిస్షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేశారని అన్నారు. నిజామాబాద్ కోర్టు సర్కిల్ ట్రాఫిక్ ఐలాండ్ వద్ద పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మిస్ట్ యంత్రాలను ప్రారంభించారు. ఈ యంత్రాలు ఉష్ణోగ్రతను 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు. బానుడి బగబగలతో ఇబ్బంది పడే వాహనదారులు, ట్రాఫిక్ సిబ్బందికి దీనివల్ల ఉపశమనం లభిస్తుందని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం నగరపాలక సంస్థలో ఏఈ, ఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని శ్రీరామ గార్డెన్లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావడం కష్టమని, కావున అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.